Hi guys, welcome to Mindex Solutions. It's a software training institute in Bangalore at Marthalli. So coming to data science. Data science మీద జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. Now in this year 2025లో. సో డేటా సైన్స్ ఈజ్ ఫ్రెషర్స్కి ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయా, వాటి శాలరీస్ ఎంత, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో కమింగ్ టు డేటా సైన్స్తో పాటు డేటా అనలిస్ట్ మీద రిక్వైర్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, along with Python developer as a front end and back end, nothing but a Python full stack. All these topics now we are discussing in this video. First of all, data science మీద జాబ్స్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతాయని చెప్పేసి సో మెనీ సర్వేస్, అకార్డింగ్ టు సర్వేస్ నేను చెప్తున్నా. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హ్యూజ్ ఓపెనింగ్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆన్ డేటా, నథింగ్ బట్ డేటా సైన్స్ మీద హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతాయని చెప్తున్నా. ఎందుకంటే డైలీ అనేది సో మచ్ డేటా ఈజ్ డెవలపింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో మచ్ డేటా ఈజ్ హౌ మచ్ అంటే బల్క్ డేటా. అది ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ డేటా, నంబర్ డేటా, ఇమేజ్ డేటా, ఆడియో డేటా, వీడియో డేటా. ఈ డేటా అనేది జనరేట్ అవుతూనే ఉంది డైలీ. ఫ్రమ్ హౌ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్? సో త్రూఅవుట్ వరల్డ్ ద పబ్లిక్ ఈజ్ మోర్ దాన్ 800 crores, నథింగ్ బట్ 820 crores పబ్లిక్ ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి యూజింగ్ ద ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఈస్ దేర్. అరౌండ్ 700 crores పీపుల్ ఈజ్ యూజింగ్ ఇంటర్నెట్. దట్ మీన్స్ ఇంటర్నెట్ ఉందంటే ఆటోమేటిక్గా వెరీ వెల్. ఇంటర్నెట్ ఉందంటే డైలీ మనం ఏం వాడతాం? వాట్సాప్ వాడతాం, ఇన్స్టాగ్రామ్ వాడతాం, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సో మెనీ యాప్స్ వీఆర్ యూజింగ్. ఇన్ దట్ యాప్స్ వాట్ వీఆర్ జనరేటింగ్? డేటా జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది? డేటా. ఆ డేటాను ఏం చేయాలా? వీఆర్ గోయింగ్ టు మ్యానిపులేట్. ఆ మ్యానిపులేట్ చేయడానికి వాడేదే డేటా సైన్స్ కాన్సెప్ట్, డేటా అనలిస్ట్ కాన్సెప్ట్. ఎవరు చేస్తారు ఇదంతా? డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, బిజినెస్ అనలిస్ట్, పైథాన్ డెవలపర్. ఆల్ దీస్ మెంబర్స్ ఆర్ డూయింగ్ ద రీసెర్చ్, మ్యానిపులేషన్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా with the help of computer by using different softwares. So that's why ఈ డేటా సైన్స్ మీద హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతాయని చెప్పేసి అకార్డింగ్ టు సర్వేస్. వన్ ఆఫ్ ద రీసెంట్ సర్వే దట్ ఈస్ ద వాట్ అంటే సో బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ లేబర్ స్టాటిక్స్ అనే BLS అనే దట్ ఇస్ ఆర్గనైజేషన్. ఇట్స్ వన్ ఆఫ్ ది సర్వే. సర్వే కోసం బేస్ చేసుకొని సో వాట్ దే ఆర్ సేయింగ్ అంటే సో కమింగ్ నౌ లాస్ట్ 2023 నుంచి ఎవ్రీ ఇయర్ 36% డేటా సైంటిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, బిజినెస్ అనలిస్ట్, మిషన్ లెర్నింగ్ డెవలపర్స్, దట్ మీన్స్ రిక్రూట్మెంట్ పెరుగుతూనే పోతుంది ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ అకార్డింగ్ టు దే సర్వీస్. వాట్ ఈస్ ద బ్యూరో ఆఫ్ లేబర్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఫ్రమ్ దిస్ సర్వే ప్రకారము ఎవ్రీ ఇయర్ 36% ఫ్రమ్ 2023 నుంచి సో హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతాయంటే కమింగ్ 2026లో ఇంకా ఎక్కువ ఉండబోతాయి. రీజన్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ కమింగ్ 4 monthsలో 6G, మనకి ఇప్పుడు ఏముంది 5G ఉంది. లేటెస్ట్గా ఆఫ్టర్ 4 months 6G రాబోతుంది. 1G 2G అంటే మీకు తెలుసు ఇట్స్ స్లో ప్రాసెస్. 3G అంటే స్లో, 4 అంటే ఓకే, 5 అంటే ఇంకా ఫాస్ట్ ఉంది, 6G ఇంకా ఎంత ఫాస్ట్ ఉంటుందో. ఎంత ఫాస్ట్ డేటా ఉందనుకో మనం అంత నెట్ యూస్ చేసుకుంటారు. దట్ నథింగ్ బట్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎనీథింగ్. సో దానివల్ల హ్యూజ్ డేటా జనరేట్ ఉంది. ఈ డేటా అంతా మ్యానిపులేట్ చేయాలంటే వీ నీడ్ డేటా సైంటిస్ట్. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ యాప్స్ అంటే వెబ్ అప్లికేషన్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ యాప్స్, ఈ-కామర్స్ యాప్స్ అండ్ సోషల్ యాప్స్, నెట్వర్క్ యాప్స్, సైంటిఫిక్ యాప్స్, మొబైల్ గేమింగ్ యాప్స్, సో హెల్త్ కేర్ యాప్స్. ఈ యాప్స్లో సో మచ్ డేటా డెవలప్ అవుతూనే ఉంటుంది. నౌ ఇన్ దిస్ ఇప్పుడు ఏముంది ఏఐ ఫీల్డ్ అంటే ఇంకా మోర్ డేటా జనరేట్ అవుతుంది. దీని అంతా మ్యానిపులేట్ చేయాలంటే వీ నీడ్ డేటా సైంటిస్ట్. ఎవరు కావాలా? డేటా సైంటిస్ట్. ఇన్ ద ఫార్మ్ డేటా అనలిస్ట్ ఎవరైనా కావచ్చు. సో దట్ ఇస్ వై సో కమింగ్ 2026కి ఇంకా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతాయి. లాస్ట్ 23 years. సో 2023 నుంచే మనకి జాబ్స్, సో మెనీ జాబ్స్ ఆర్ రిక్రూటింగ్ ఎవ్రీ ఇయర్. 36% ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ 2023 నుంచి. కమింగ్ నెక్స్ట్ ఇయర్లో ఇంకా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతాయని చెప్పేసి అకార్డింగ్ టు దిస్ సర్వే. వాట్ ఈస్ ద సర్వే? బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వీళ్ళు చెప్తాను. సో మీరు డేటా సైన్స్లో ఎక్స్పర్ట్ కావాలంటే
better to go for data analyst, data scientist, data engineers, business analyst along with machine learning. So వీటి మీద స్కిల్స్ ఉంటే you are getting the 100% జాబ్ ఆన్ దిస్ డేటా సైంటిస్ట్. సో మీరు మరింత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటే సో ఒకసారి మైండెక్స్ సొల్యూషన్స్కి వచ్చి కన్సల్ట్ కాండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాము. దట్స్ ఆల్సో వీఆర్ గివింగ్ ద 100% జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాము. సో ఇఫ్ ఎనీ క్వరీస్ కాల్ us. Okay, thank you for watching.